హాయ్ అండి, నమస్తే అండి అందరికీ. సో ఈరోజైతే మంచి చాలా అంటే చాలా అందమైన లట్కన్స్ అంటే కుచ్చులు అంటాం కదా బ్లౌజెస్కి, అవి తయారు చేసుకుంటాం. చాలా అంటే చాలా ఈజీ, కానీ చాలా అంటే బ్యూటిఫుల్గా వచ్చాయి అనమాట. సో ఇది సిమెంట్ కలర్ అంటే లేదు బ్లూ అనమాట, స్కై బ్లూ లాంటిది 4x4 ఇంచెస్. ఇది 3x3 ఇంచెస్ అనమాట తీసుకున్నాను నేను. అది సైజ్ అని మనం తీసుకోవచ్చు, బట్ నేనైతే ఒకటి 4x4 ఇంచెస్ అంటే అటు ఇటు 4 ఉండేటట్టు, ఇదేమో ఆరెంజ్ కలర్ 3x3 ఇంచెస్. లాస్ట్లో బ్లౌజ్ చూపిస్తానండి అసలు ఈ కాంబినేషన్ ఎందుకు వేసాను అనేది. సో దీన్ని ఇలాగా మనం మడత పెట్టి ఇలా క్రాస్గా మడత పెట్టాను కదా, మడత పెట్టి కట్ చేసాను. సో దీన్ని కూడా సేమ్ ఇలా మడత పెడితే మనకు కరెక్ట్గా సెంటర్ రావడం కోసం, అంతే, అంటే కరెక్ట్గా మధ్యలోకి రావడం కోసం. సో ఇప్పుడు ఒక సిమెంట్ ఒక అదే బ్లూ కలర్ ముక్కని, ఒక ఆరెంజ్ కలర్ ముక్కని తీసుకొని స్ట్రైట్లు ఉన్నాయి కదండి, ఒకవైపు వీ షేప్, ఒకవైపు స్ట్రైట్ ఉంది. స్ట్రైట్ వైపు రెండింటిని కలిపి కుట్టేయాలి. చాలా అంటే చాలా ఈజీ అండి, కానీ చాలా అందంగా ఉంది. మీకే అర్థమవుతుంది అన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను. సో దీన్ని ఇలా తిప్పేసి మళ్ళీ రివర్స్ చేసి, ఇప్పుడు మళ్ళీ పైన బ్లూ కలర్ వచ్చింది కదండి, అక్కడ స్ట్రైట్ ఉంది, కింద వీ షేప్ ఉంది కదా, వీ షేప్ మీద అలా కుట్టేయాలి. మళ్ళీ ఆ వీ షేప్ ఏదైతే ఉందో ఆ షేప్ మీద అలా కుట్టేయాలి, రెండింటిని కలిపేసి, అంటే పై క్లాత్ కింద క్లాత్. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్నదాన్ని మనం కట్ చేసేసుకోవాలి. అలాగే ఇంకోటి రెండోది కూడా అండి, ఒకసారి ఇంకెవరికైనా అర్థం అవ్వలేని కోసం. సో ముందు ఫస్ట్ మనం తీసుకున్నాం కదా 2 పీసులు 4x4 ఇంచెస్ అండ్ 3x3 ఇంచెస్. అది అలా కాకుండా మనకి ఇంకా కొంచెం పెద్దగా కావాలి, చిన్నపిల్లలకి అయితే బాగా పెద్దగా వేస్తాం లట్కన్స్ అనుకుంటే కనుక 5x5 4x4 తీసుకోవచ్చు, లేదా 6x6 ఒకటి 5x5 ఒకటి తీసుకోవచ్చు. అలా మన ఇష్టం, కానీ రెండు సేమ్ తీసుకోకూడదు, 1 ఇంచ్ తక్కువ ఉండాలి. ఒక క్లాత్ ఎంత తీసుకుంటున్నామో దానికి 1 ఇంచ్ తక్కువగా రెండో క్లాత్ తీసుకోవాలన్నమాట. అప్పుడే మనకు ఆ కలర్ వేరే కలర్ బయటకు కనిపిస్తుంది. రెండు సేమ్గా తీసుకోకూడదు. ఒక 4 తీసుకుంటే ఒకటి 3, ఒక 5 తీసుకుంటే ఒకటి 4 అలాగా. సో రెండు అయితే నేను ప్రిపేర్ చేశాను కదండి. ఇప్పుడు ఆరెంజ్ కలర్ పైకి వచ్చేలాగా వీ షేప్ నా వైపు వచ్చేలాగా పెట్టి థ్రెడ్ని ఫస్ట్ స్టిచ్ చేస్తున్నాను. అంటే థ్రెడ్ ఊడిపోకుండా, అంతే. లాస్ట్లో కూడా చేయొచ్చు. దానిపైన మళ్ళీ ఇప్పుడు బ్లూ కలర్ బయటకు కనిపించేలాగా పెట్టి చేశాను. కింద అంటే రెండింటికి కలిపి మధ్యలో థ్రెడ్ వచ్చేలాగా జాయిన్ చేశాను. ఇప్పుడు మళ్ళీ వీ షేప్ వచ్చింది కదండి, ఆ వీ షేప్ని మళ్ళీ స్టిచ్ చేసేద్దాం. సో ఇది ఒక లటకనికి సరిపోద్ది. ఇప్పుడు మనం 2 క్లాతులు తీసుకున్నాం కదా, 4x4 3x3, అది ఒక లటకనికి సరిపోద్ది. మళ్ళీ ఇంకొక లటకనికి ఇంకొక 4x4 ఒకటి 3x3 ఒకటి తీసుకోవాలన్నమాట. సో ఇది ఎలాగ వచ్చింది కదండి, ఇలా తిప్పేస్తే ఇప్పుడు దీన్ని ఇలా మడత పెట్టాలి. ఇలా మడత పెడితే మనకి ఈ షేప్ వచ్చింది. ఇప్పుడు ఎక్స్ట్రాగా థ్రెడ్స్ కానీ ఏమైనా ఎక్స్ట్రా క్లాత్లు ఏమైనా ఉంటే మనం కట్ చేసుకొని జస్ట్ అక్కడ టాకా వేసేయాలన్నమాట. టాకా వేసేసి యాక్చువల్గా అక్కడ ఏంటంటే మనం పూసలు ఉంటాయి కదా, రౌండ్ పూసలు, మనకి సారీ కలర్లో అయినా లేదు అంటే చూడండి ఎలా వచ్చిందని ఇలా మడత పెట్టి, సారీ కలర్ అయితే సారీ కలర్ పూసలు, లేదంటే అన్నిటికీ పనికొచ్చేలాగంటే మనకి వైట్ కలర్ పూసలు ఉంటాయి కదా, పెద్ద పూసలు అయితే పెద్దవి, చిన్నవి అయితే చిన్నవి, లేదు 1-2 చిన్నవి వేసి ఒక పెద్దది కింద హ్యాంగింగ్ లాగా వేసుకోవచ్చు. కానీ నేను ఇదేంటంటే నాకు యాక్చువల్గా నార్మల్గా రోజు కట్టుకునే క్యాజువల్ సారీ అనమాట, సింథటిక్ సారీ అనమాట. సో దానికి ఇంకా పూసలు ఎందుకని చెప్పి నేను వేయలేదు, కానీ పూసలు వేసినా సరే అది ఒక రకం అయిన అందం వస్తుంది అనమాట. కానీ ఇవి కూడా చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. సో చూసారు కదా, ఒక లటకన్ అయితే మనకు ప్రిపేర్ అయిపోయింది. సో ఇలా మనం 2 లటకన్స్ తయారు చేసేసుకోవాలి. సో చూసారు కదండి, ఇది యాక్చువల్గా ఇది సారీ అయితే లైట్ కలర్ది, దానికి బ్లౌజ్ ఇది ఇచ్చారనమాట. సో బ్లౌజ్ మీద అక్కడక్కడ సిమెంట్, అంటే అది మామూలుగా అయితే సిమెంట్ కలరే, సిమెంట్ డార్క్ సిమెంట్ అంటారు కదా, లేదా బ్లూ అనమాట. సో మిక్సింగ్ అది. సో చూడండి, చాలా అంటే చాలా బాగా వచ్చాయి కదండి. ఈ క్లాత్ అయితే మాత్రం వేరేగా క్లాత్ వేసాను, చీరలో క్లాత్ అయితే కాదు అది. సో దీనికి బ్లౌజ్కి ఏంటంటే పైపింగ్ కూడా నేను వేసాను, కానీ పైపింగ్ అంటే థ్రెడ్ లేకుండా థ్రెడ్ వేసినట్టుగానే కనిపిస్తుంది, కానీ థ్రెడ్ వేయక్కర్లేదు. మామూలు ఓన్లీ క్లాత్తోనే, థ్రెడ్ లేకుండా, అంటే పైపింగ్ థ్రెడ్ లోపల వేయకుండా మామూలు క్లాత్తోనే వేసాను. చూడండి అంత సన్నగా చక్కగా నాజూగ్గా ఫినిషింగ్ కూడా చూడండి చాలా బాగా వచ్చింది. సో అది ఎలా వేయాలి ఏంటి అనేది కూడా నేను వీడియో అయితే అప్లోడ్ చేశానండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి వాచ్ చేయండి. అంటే లోపల థ్రెడ్ వేయకుండా అంత సన్నగా మనకి పైపింగ్ ఎలా వేసుకోవాలి అనేది రౌండ్ నెక్కి, అలాగే స్క్వేర్ నెక్ కూడా వేసుకోవచ్చు అండి. నేనైతే రౌండ్ నెక్ ప్రస్తుతానికి అప్లోడ్ చేశాను, స్క్వేర్ నెక్ కూడా నేను తర్వాత అప్లోడ్ చేస్తాను, స్క్వేర్ నెక్, స్టార్ నెక్ అది కూడా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.